Hello guys, welcome to my new vlog. సో ఈరోజు ఏదైనా తెలుసు సండే అంటే బిర్యానీ అంటే నిన్న బిర్యానీ తిన్నాం కానీ సండే అయితే బిర్యానీ తినడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. నాకు ఎస్పెషల్గా చరణ్కి ఏముండదు అలాగా. చరణ్ ఇప్పటి వరకు రీల్స్ గుద్దేస్తున్నాడు కానీ నాకు మాత్రం బిర్యానీ తినకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. లైఫ్ ఈజ్ టూ బ్యాడ్ అనిపిస్తుంది బిర్యానీ తినకపోతే. సో ఎత్తుక్కుందాం, మంచి బిర్యానీ చూసి ఎత్తుక్కుని తిన్నాము. బట్ ఈరోజు సండే కదా. బట్ ఈ వ్లాగ్ మనకి ట్యూస్డే వస్తుంది. ఎప్పుడు 2 days లేట్ రన్నింగ్ అనమాట మన వ్లాగ్స్. ఇదేదో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు గాయస్ నాకు. ఒకసారి 2 days రన్నింగ్ నేను కావాలని లేట్ పెట్టాను. అది మీకు ఎప్పుడైనా నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను ఎందుకో. చూడు, చిన్నప్పుడు టైమ్ 15 minutes ముందు పెడతారు కదా ఫాస్ట్ గా రెడీ అవడానికి. అది యూజ్లెస్. వీడు అలాగే ఆ 2 days ఎందుకు లేట్ పెడుతున్నాడో నాకు తెలియదు. అది నేను కావాలనే లేట్ పెడుతున్నాను. అది ఎందుకంటే మీరు ట్యూస్డే రోజు చూస్తే సండే ఫీలింగ్ రావడానికి కాదు, అందుకు కాదు. నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం చెప్తాను ఎందుకు లేట్గా పెడుతున్నాను 2 days. బట్ ఇప్పుడైతే బిర్యానీ తిందాం. బిర్యానీ ఆర్డర్ చేసుకుని తిందాం. సో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాక మిమ్మల్ని కలుస్తా. బాయ్. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వీడియో కొంచెం స్టేబుల్గా లేదు అండ్ కదిలిపోతుంది అన్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ట్రైపాడ్ ఆర్డర్ చేసుకున్నా. బ్లింకిట్ వచ్చి ఇది మనకి 250 ఎంత పడింది. బట్ ఒకసారి ఇది అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం ఎలా ఉందో. చరణ్ అన్బాక్స్ చేస్తాడు. ఇదే నాఫా అంట బ్రాండ్. మేబీ సమ్ చైనా బ్రాండ్ అయి ఉంటుంది ఇది కూడా. వావ్, మీరు గెలుచుకున్నారు అప్ టు 30 rupees క్యాష్ బ్యాక్. అండ్ మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు. దీంట్లో మొత్తం ఇది మనకి దేనికి అవసరం లేదు. అండ్ ఇక్కడ ఒక కేబుల్ ఇచ్చారు. ఇదే మన కొంచెం గట్టిగా మాత్రం ట్రైపాడ్. యా, బాగానే ఉంది. అండ్ దీనికి ఒక లైట్ కూడా ఇచ్చారు. ఇది రొటేట్ కూడా అవుతుంది. లైట్ ఆన్ అవుతుందా చూడు. ఎలా ఇక్కడ చిన్న బటన్ ఉంది. ఇది వేస్తే ఆన్, లైట్ ఆన్ అవుద్ది. అంత స్ట్రెంత్ పవర్ ఏం కాదు. బట్ యా, దీనికి 2 మోడ్స్ ఉన్నాయి. 2 మోడ్స్ ఉన్నాయి. అండ్ లైట్ ని చార్జ్ చేసుకోవడానికి కేబుల్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ పెట్టి మనం చార్జ్ చేయొచ్చు లైట్ ని కూడా. అండ్ యాక్చువల్గా దీనికి ఒక రిమోట్ కూడా ఇచ్చారు. ఇది చిన్న రిమోట్ అనమాట. ఇది బ్లూటూత్తో కనెక్ట్ అయిపోతుంది మనకి ఫోన్కి. సో ఇది క్లిక్ చేసినప్పుడు షూటింగ్ ఆన్ అవుతుంది అండ్ మళ్ళీ షూటింగ్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఇలా సెట్ అయిపోతుంది ఇది. అండ్ క్లోజ్ చేసి ఒకసారి ట్రైపాడ్ ఓపెన్ చేసి అది కిందది 3 stands ఓపెన్ చేసి సో ఇది ఇలా ఉంటుంది. ఇవి ఇలా ఓపెన్ అయిపోతాయి. దీంట్లోకి ఫోన్ వచ్చేస్తుంది. సో ఇంకా దీని నుంచే షూట్ చేస్తాం మనం ఈరోజు నుంచి. दिल बेठिकाना था, तुझ तक ही आना था रास्ता. लफ्जों में कह पाए ना तेरी मेरी वो दास्तां. अब नई सी है उम्मीदें जगी, छोड़े से ना अब छूटेंगी कभी. आदतें आदतें ये नहीं आदतें, तुम जो
సో గైస్ ఇప్పుడే 1980s మిలిటరీ హోటల్కి వచ్చాం. ఇక్కడైతే మెన్యూ ఇచ్చారు, చూద్దాం. ఇక్కడైతే పులావ్ ట్రై చేద్దాం. నిన్నే కదా బిర్యానీ తింది, సో ఈరోజు పులావ్ ట్రై చేద్దాం. సో పులావ్ వచ్చాక ఏ పులావ్ ఆర్డర్ చేసామని చెప్తాము. సో ఫస్ట్ చూద్దాం మెన్యూ ఏమొస్తుందో. సో మీట్ గైస్, ఇదే ఇక్కడ మటన్ పులావ్, చిట్టి ముత్యాలు మటన్ పులావ్. చూడడానికి అయితే కొంచెం ప్రామిసింగ్గానే అనిపిస్తుంది. టేస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది. దాంతోపాటు ఈ స్పెషల్ గ్రేవీ అండ్ ఆనియన్స్ కూడా ఇచ్చారు. టేస్ట్ చేసి చెప్తాం. చాలా బాగుంది, ఇప్పుడే ట్రై చేస్తాము. ఇప్పుడు సుభాష్ని కూడా అడిగి తెలుసుకుందాం. పులావ్ అయితే చాలా బాగుంది, పీస్ అయితే బాగా కుక్ అయింది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సో తినేసాక కలుద్దాం. సో గైస్, ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఫ్లేవర్స్ అవి చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇదే 1980s మిలిటరీ హోటల్. ఇది ఎగ్జాక్ట్గా మణికొండ ల్యాంకో హిల్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఆపోజిట్లో ల్యాంకో హిల్స్ ఇవి. సో ఇక్కడ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మంచి ప్లెజెంట్ ఫుడ్ ట్రై చేయాలంటే ఇక్కడికి రావచ్చు. మేమైతే ఈరోజు ఇక్కడ పని ఉంది కాబట్టి వచ్చి ఇంక ఇక్కడ ట్రై చేసాము. ఎప్పటి నుంచో చూస్తున్నాము బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఈరోజు ట్రై చేసాము. సో దీని తర్వాత వేరే పని ఉంది, అది చూసుకున్నాక బయటకు వెళ్దాం. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళాం కదా, లంచ్కి వెళ్ళాక ఇంకా అక్కడే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ అంతా అక్కడే ఉన్నాం. ఇంకా దాని తర్వాత అక్కడి నుంచి డెకత్లాన్కి వెళ్ళాం. డెకత్లాన్లో షాపింగ్ ఉంది, షాపింగ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంకా అక్కడే డిన్నర్ చేస్తాం. డిన్నర్ చేసి ఇంకా అలా స్లోగా పీజీకి వచ్చాం నేను చరణ్. ఇంక ఇప్పుడు పడుకోవడానికి వెళ్తున్నాము. సో ఇంకా రేపు నుంచి డైలీ రొటీన్. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇంకా 5 సబ్స్క్రైబర్స్ వస్తే మనకి 500 సబ్స్క్రైబర్స్